ఈరోజు రెసిపీ పన్నీర్ రైస్. ముందుగా అయితే మనం ప్యాన్లో బటర్ అనేది వేసుకొని పన్నీర్ పీసెస్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని పక్కకి పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఆనియన్ అనేది సన్నగా తరిగి ఉంచుకోవాలి. ఇందులో మీరు కావాలి అనుకుంటే కొత్తిమీర ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవి యాడ్ చేసుకోవచ్చు. మా పాప ఇవన్నీ ఇష్టపడదు కాబట్టి నేనైతే ఇక్కడ వేయట్లేదు. ఫస్ట్ ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టేస్ట్కి తగినట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి, కారం, నెక్స్ట్ ధనియా పౌడర్, జీరా పౌడర్, జస్ట్ అంతేనండి. నేను గరం మసాలా అయితే డైలీ బేసిస్ మీద అసలు వేయను. పిల్లలకి గరం మసాలా హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను డైలీ బేసిస్ మీద అయితే వేయను. స్కిప్ చేసేస్తాను. మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ అనేది యాడ్ చేసుకొని మనం వేసుకున్న పౌడర్స్ అన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మొత్తం ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న రైస్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం రైస్ అంతటికి పట్టేలా మిక్స్ చేసి బాక్స్లో అనేది మనం సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా మనం రైస్ పిల్లలకి పెట్టచ్చు.